సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నార్సింగ్లో గుర్తులేని వ్యక్తుల హత్యలు కలకలం రేపాయి. ఓ మహిళ, ఓ యువకుడిని దుండగులు దారుణంగా హతమార్చారు. మృతదేహాలు గుర్తుపట్టకుండా తలలు బండరాలతో ఛిద్రం చేస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలు, సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల సాయంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పుప్పాలగూడ అనంత పద్మనాభస్వామి దేవాలయం గుట్టపై సూర్యోదయం చూసేందుకు స్థానికులు కొంతమంది వెళ్లారు. అక్కడి నుంచి కిందకు చూస్తే వాడు వదిలేసిన స్టోన్ క్రషర్ స్థలంలో ఓ మహిళ, ఓ యువకుడి శవాలు కనిపించాయి. దీంతో ఆ యువకులు డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సహా డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం బృందాలు రంగంలోకి దిగాయి. మృతుల వివరాలు తెలిస్తే నేరస్తుల ఆచూకీ కనిపెట్టడం తేలికవుతుందని పోలీసులు చెబుతున్నారు. మృతుడు కూలి పనులు చేసుకుని వాడే ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. లో ఇది ఒక వాడి వదిలేసి వెళ్ళిన స్టోన్ క్రషర్స్. ఈ ఏరియాలో పైగిన గుట్ట మీదకి పిల్లలు కొంతమంది సన్ రైజ్ చూద్దామని వచ్చి కింద బాడీ ఉన్నప్పుడు చూసి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయడం, మన పోలీస్ ఇక్కడ రావడం జరిగింది. ఒక 30-35 ఇయర్స్ ఉన్న ఒక అతను మేల్ పర్సన్, అతనికి కత్తిపోట్లు ఉన్నాయి. తర్వాత బండ రాయితో ముఖం కూడా పగలగొట్టి, తల పగలగొట్టింది. ఆ బాడీకి చూసి దాన్ని మనం ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత 60 మీటర్స్ దూరంలోనే ఇంకో పక్కన ఒక ఉమెన్ బాడీ కూడా ఉంది. అది కూడా హెడ్ ఇంజరీతోనే ఆమె చనిపోయి ఉంది. ఆమె లోయర్ పైజామా తీసేసి ఉంది. కాబట్టి ఇది ఈ రెండు మర్డర్స్ ఒకటే చేసి ఉండొచ్చు. బహుశా ఇది లాస్ట్ నైట్ అయింది. ఇప్పుడు వరకు ఇంకా క్లూస్ లేవు. వాళ్ళ దగ్గర ఉన్న ఇక్కడున్న ఆధారాలు ఇవన్నీ తీసుకొని CCTVs బట్టి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నాము. ముందుగా ఈ మృతులు ఐడెంటిఫై అయితే తర్వాత ఈ నేరస్తులు ఎవరు చేసి ఉండొచ్చు అనేది, రీజన్ ఏదైతే ఏమి ఉండొచ్చు అనేది ఇప్పుడు తెలుస్తుంది. ఆ పనిలో ఇదే సీన్ లో 2 మర్డర్స్ అయ్యాయి. 30-35 ఉండొచ్చు ఇద్దరికి కూడా. ఈ మనిషిని మేల్ పర్సన్ కి చేతి మీద ఒక టాటూ ఉంది, ఓం అని. తర్వాత ఆ గుర్తులు ఇవన్నీ పెట్టి వర్కౌట్ చేస్తున్నాము. కన్స్ట్రక్షన్ కంపెనీలో ఏదన్నా ఒక